RGR9 న్యూస్ కి స్వాగతం. అసలు ఇప్పటికి కూడా ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇన్నేళ్ళు అయితే కూడా మా సాయి అన్న పెటిషన్ పెట్టించి ఆ కేసులు క్లోజ్ చేయాలని చెప్పేసి సీఎం దగ్గర కూడా మాట్లాడి ఉన్నారు. దాన్ని కూడా సహకరిస్తున్నారు. సాయి అన్న మీద ఏం చిచ్చు పెట్టినాడు అది పెట్టండి మీకు చెప్పేది లేదు. చిచ్చు పెట్టింటే ఆయన జగన్ అన్న దగ్గర పోయి కేసులు తీయాలని చెప్పేసి ఆయన మాట్లాడేవారు కూడా కాదు. తెలుసుకోండి సాయి అన్న గురించి సరిగా, ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి. ఇంకోటి ఏమంటే చూస్తున్నాను, మీరు ఎక్కడ దిగి కూడా క్యాన్వాసింగ్ చేయట్లేదు సార్. మీరు చేయండి, ప్రజల మనసులో ఏముంది మీకు తెలుస్తుంది. అసలు దిగకుండా ఊరికే మీరు కారులోనే తిరిగితే ఏం తెలుస్తుంది సార్ మీకు? చిచ్చు పెట్టే విషయం చేయవద్దండి. మర్చిపోయిన దాన్ని మళ్ళీ లేపి మీరు అప్పుడు అది చేస్తాం, మసీదులు కూల్స్తాం, చర్చిలు కూల్స్తామంటే జరిగే పని కాదు. అట్లే మీ మనసులో అది ఉంటే తర్వాత ఏమైనా జరిగితే ప్రజలు ఓటేసాలకి నేను చెప్తున్నా. మరే అదే విధంగా నా విషయం కక్కితే రేపు పొద్దున ఆయన అనుకున్నది జరిగితే ఊరి పరిస్థితి ఏమని నేను ఆయనకి ప్రశ్నిస్తున్నాను. రేపు పొద్దున అట్లే జరిగితే ఊరి పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ బంద్ అవుతుంది. ఊరు మళ్ళీ ఒక నాశనం అయిపోయి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకలిపోతారు. ఆయన చెప్పేదంటే వైసీపీ వల్ల ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోతున్నట్లు, కానీ ఆయన చెప్పే మాటల వల్ల కూడా విషయం ఉంది. ఆయన చేసే పని మీద మళ్ళీ మన ఊరు బంద్ అయితే ఇది అవుతుంది. చేసుకుని తినే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనం బాగుండాలా, మనం హ్యాపీగా ఉండాలా, మనం సుఖంగా ఉండాలా అని చెప్పుకుంటే వైసీపీకి ఓటేయండి మీరు. ఆయన వస్తారు, ఈరోజు చెప్తారు, రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు నేను కడపకు పోనాను, నేను చిత్తూరు పోనాను, నేను ఏడకు పోనాను అని చెప్తాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చినారో తెలీదు. ఆయనకి నరేంద్ర మోదీ గారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చినారో అది కూడా తెలీదు. వేరే వాళ్ళని తెచ్చి పెట్టినందుకు. ఎందుకంటే చాలా మంది బీజేపీ వాళ్ళు అధోని వాళ్ళు ఉన్నారు, మన జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరిలో అంతమందిలో కూడా ఒక్కడు కూడా అట్లా దానికి ఫిట్టా కాదా అని చెప్పేసి లేదు. నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆయన పంపిస్తారంటే ఏదో ఒక మిషన్ మీద వచ్చినట్లున్నాడు. ఆ మిషన్ ఏదో చెప్పండి, ప్రజలు అప్పుడు మీకు ఓటేస్తారు. ఊరికి నరేంద్ర మోదీ గారు పంపిస్తారంటే ఏం సార్, ఏదైనా మిషన్ మీద పంపించుంటారు కదా. అందుకే ప్రజలు కోరుకునేది ఒకటే, ఓటు వేసేది జగన్ అన్నాకే వేయాలా, వైసీపీ పార్టీకి వేయాలా, మన సయాన్ అన్నాకి 2 ఓట్లు వేసి ఫ్యాన్కి ఒకటి, ఎమ్మెల్యే ఓట్లు ఒకటి వేసి గెలిపించాలని ఓటేయండి. ఆయన వస్తాడు రేపు పోతాడు, నమ్మొద్దండి ఆయనకి. నమ్మకానికే ఓటేయండి, సాయి అన్నాకే ఓటేయండి. నా పేరు తబ్రేజు, న్యాయవాది.